హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో విజయదశమి అంటే దసరా పండుగ రిలేటెడ్ స్టోరీస్ ఏంటి, అసలు దసరా అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. హిందూ సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు మరియు పండుగలు ఉన్నాయి. మన తెలుగు సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. దసరా అంటే మెయిన్ దసరా అనే పదం ఎలా వచ్చిందంటే దశ అంటే 10, హర అంటే ఓటమి. దశమి రోజున అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. దసరా అంటే దేవి శరన్నవరాత్రుల పండుగ. శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. విజయదశమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుంచి శుద్ధ నవమి వరకు 9 రోజులు జరిగే దుర్గాదేవి ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు లేదా దసరా అని పిలుస్తాము. దసరా పండగ చరిత్ర. దసరా పండుగకు ఒక ప్రాముఖ్యమైన చరిత్ర ఉంది. ఈ చరిత్రని అందరం తెలుసుకుందాం. ఆ చరిత్ర యొక్క మొదటి కథ మహిషాసుర మర్దన. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధి ఉండేది. అతని తపస్సుతో బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకొని ఏ పురుషుని చేతిలో మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు. ఆ వరం కారణంగా దేవతలను, ప్రజలను హింసించగా అందరూ దేవతలు, త్రిమూర్తులు ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే దుర్గామాతగా అవతరించింది. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించింది. అందుకే ఈ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ చరిత్ర యొక్క రెండో కథ రావణ సంహారం. రాముడు, రావణుడు మధ్య జరిగిన యుద్ధంలో రాముడు రావణుని వధ చేసి విజయం జయించినందువలన ఈ పండగకు విజయదశమి అని కూడా అంటారు. అలాగే అందరూ నూతన వస్త్రాలు ధరిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. తెలంగాణలో ఈ నవరాత్రులలో స్త్రీలు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మను గౌరమ్మగా కొలుస్తారు. బతుకమ్మ సంబరాలు అమావాస్యతో ప్రారంభమయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ స్త్రీలు కాక చాలామంది అలాగే ఈరోజు జరుపుకునే ముఖ్యమైనది ఏంటి అంటే దసరా రోజు సాయంత్రం అందరూ జమ్మి చెట్టుని పూజిస్తారు. ఎందుకంటే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు దసరా రోజున పాలపిట్టిని చూడడం శుభంగా భావిస్తారు. పాలపిట్టని మన రాష్ట్రీయ పక్షిగా కూడా గుర్తించారు. థ్యాంక్